తాత మొన్న వైజాగ్ సత్య నువ్వు బిగ్ బాస్ కి వెళ్తున్నావు అని చెప్పేసి ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అది నిజమేనా? అది అతని అభిప్రాయం, నా అభిప్రాయం అయితే కాదు కదా. నేను చెప్పలేదు, నేను ఎవరి దగ్గరికి పోను. నో బిగ్ బాస్, నేను ఎప్పుడు పోను. నేనుగానే ఉంటా, సింగిల్ గా తిరుగుతా సింహం లాగా. ఒక 10 మందిని వేసుకొని చాలా మంది వెళ్తున్నారు. వేణుస్వామి, ప్రభాస్ ట్రోల్ చేసిన మనిషి, కుమారి ఆంటీ, ఇలా చిన్న చిన్న వాళ్ళందరూ వెళ్తున్నారు. పోనీ బాబాయ్, ఎవరి అభిప్రాయం వాడిది. నాకు ఇష్టం లేదు, నేను పోను. ఇప్పుడు నీకు ఇష్టమైన తిండి నువ్వు తింటావు, నాకు ఇష్టమైన తిండి నేను తింటా. దట్స్ ఇట్. పిలిస్తే వెళ్తారట నాగార్జున గారు. ఒకవేళ పర్సనల్ గా పోస్ట్ చేసి పర్సనల్ గా ఇంటికి వచ్చినా కూడా పోను. నేను ప్రభాస్ నా ఇంటికి వచ్చి కల్కి రిలీజ్ కాకముందు తాత నీ సొంత పాట పాడమన్నాడు. నేను అమ్ముడు వేయటోని కాదు. ఎంత తీసో 1,00,000 5,00,000. నేను పాట పాడితే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది బాబాయ్. సినిమా పాట కాదు, నా సొంత పాటలు. ఇగో బాబాయ్, వాళ్ళు ఏందయ్యా కోటీశ్వరులు. అడుగు తీస్తే కోట్లు, అడుగు వేస్తే కోట్లు. 50 కోట్లు మహేష్ బాబు సినిమా, ప్రభాస్ది 50 కోట్లు, నాగార్జునకు 45 కోట్లు. మీ అక్క ఏడ చూసినా కోట్లే, అవునా కదా? మరి ఇంత డబ్బు వీళ్ళ దగ్గర ఎక్కడిది బాబాయ్? వాస్తవంగా నేను ప్రభాస్ కు ఫ్యాను. వాళ్ళ నాన్న కృష్ణరాజు 3 సినిమాలు, కటకటాలు, రంగం రౌడీ, భక్త కన్నప్ప. మళ్ళా వేరే వాళ్ళ సినిమా చూడను. రియల్ హీరో కృష్ణం రాజు.